గెలుస్తారా? అది అడగలేదు నేను. గెలుస్తారా? గెలుస్తా అనే అనుకుంటున్నాను నేను కూడా. సో మీ పార్టీ బీజేపీ ఎక్కువ మైనార్టీ ఓట్స్ ఉన్న దగ్గర మిమ్మల్ని నిలబెట్టారట కదా? అవును. మరి వాళ్ళు ఏమంటున్నారు, ముస్లిం మైనార్టీ ఓటర్స్? మనం అందరం ఇండియన్స్ కదా, ఓకే. మైనారిటీ మెజారిటీ దే ఆర్ ఆల్ జస్ట్ టర్మ్స్. మనం అందరం ఇండియన్స్, అదే స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలి. సో వాళ్ళు ఏమంటున్నారు, మీరు ఓటు అడుగుతున్నప్పుడు వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు? మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. మీ పార్టీ మాకు వ్యతిరేకం అని ఏమని చెప్తారు? అలా ఏం లేదు, భారతీయ జనతా పార్టీ అందరికీ, ఇండియన్స్ అందరికీ సేవ చేస్తుంది, అలా ఏం లేదు. సో మీరు గెలుస్తారు అనుకుంటున్నాను. ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? తెలియదు. ఎంతమంది ఓటర్స్ ఉన్నారు మీ వార్డులో? 1834. 1834. అంటే మీకు ఒక 600-700 ఓట్స్ వస్తే మీరు బయటపడతారు. అవును. దేన్ని నమ్ముకున్నారు మీరు ఓటు అడిగే క్రమంలో? అంటే ఏం చెప్పి ప్రజల ఓట్లు తీసుకోవాలి, ఎట్లా అయితే ప్రజలు ఓట్లు వేస్తారు, దేన్ని నమ్ముకొని ఓటు అడుగుతున్నారు? అభివృద్ధి చేస్తాను అంతే, అది నేను నమ్ముకోవాలి ఎవరైనా. మీరు అవతల పార్టీ వాళ్ళని విమర్శించాలి కదా, విమర్శిస్తున్నారా గట్టిగా? విమర్శించడం పైన ఫోకస్ చేస్తే ప్రాబ్లమ్ సొల్యూషన్ ఎవరు కనపడతారు? అంటలేరా ఏ రేవంత్ రెడ్డి, ఏ కేటీఆర్ మాట్లాడట్లేదా? నేర్చుకోవాల్సి ఉందా ఆ లాంగ్వేజ్ కూడా? లేదు, నేను నేర్చుకో. ఇట్స్ ఫైన్, అది ఎవరి విష్ వాళ్ళది. ఓకే. సో అట్లాంటి లాంగ్వేజ్ని మీరు ఎట్లా తీసుకుంటున్నారు? అంటే వింటున్నప్పుడు అట్లా మాట్లాడితేనే పబ్లిక్ రిసీవ్ చేసుకుంటారా? అదే నాకు తెలియదు, అది వాళ్ళ పర్సనల్ చాయిస్, వాళ్ళు ఎలా మాట్లాడాలనుకుంటే అలా మాట్లాడచ్చు.